అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆఫ్రికా, గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ చైనా, ఇకపై గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం అభినవ కృష్ణదేవరాయ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాల్లో న్యూ ఏజ్ పాలిటిక్స్ అంటూ సంస్కారవంతమైన భాషకు సాంప్రదాయమైనటువంటి రాజకీయానికి తెరలేపితే, ఇక పరిపాలనలో కూడా ఓవైపు మత్స్యకారుల జీవితానికి భద్రత, మరోవైపు రైతుల జీవితాలకు కూడా భరోసా కల్పించేలాగా గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీని ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు. తాజాగా సంబంధిత అధికారులతో పవన్ కళ్యాణ్ గారు ఒక 2 రోజుల పాటు చర్చలు జరిపిన తర్వాత ఈ దేశంలోనే రెండో అతిపెద్ద తీరరేఖ కలిగినటువంటి మన ఆంధ్రప్రదేశ్కి రాకాసి అలల నుంచి, తీర ప్రాంత కోతల నుంచి కాపాడుకునేందుకు, మత్స్యకారుల యొక్క జీవితాల్లో ఒక అభివృద్ధిని తీసుకొచ్చేందుకు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధిత శాఖలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా ఒక్కొక్క టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పని అధికారులు అయితే ఆదేశించారనమాట. అయితే 3 విభాగాల్లో ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ అనే ప్రాజెక్ట్ని తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ముందుగా కోస్తా తీర ప్రాంతంలో 402 కిలోమీటర్ల మేర ఒక 500 మీటర్ల వెడల్పుతో ఇప్పటికే తాటి, మడ ఈ చెట్ల పెంపకాన్ని అయితే పెంచడం స్టార్ట్ చేశారు, సంరక్షించడం కూడా మొదలుపెట్టారనమాట. ఇలాగే ఆంధ్రప్రదేశ్ తీరరేఖ మొత్తాన్ని కూడా ఒక 5 కిలోమీటర్ల సముద్ర తీర రేఖ నుంచి 5 కిలోమీటర్ల వెడల్పుతో ఈ తాటి, మడ చెట్లను అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా, తీరరేఖ వ్యాప్తంగా కూడా అన్ని చెట్లను కూడా నాటి వాటి యొక్క సంరక్షణ అయితే చేపట్టబోతున్నారు. ఇక రెండో దశలో భాగంగా ఈ తీర ప్రాంతానికి ఆనుకుని ఉండే కాలువలు కావచ్చు, డొంకలు కావచ్చు, ఇట్లాంటి వాటి చుట్టుపక్కల మొత్తము కూడా మొక్కలను అయితే నాటడం జరుగుతుందన్నమాట. ఇక ఆఖరిగా 3వ దశలో వ్యవసాయ భూముల్లో రైతులకు ఉపయోగకరంగా మారినటువంటి కొన్ని చెట్లను తీసుకొచ్చి అక్కడ కూడా వాటి యొక్క సంరక్షణ, అంటే ఆ చెట్లను నాటడం, వాటి సంరక్షణ చేపట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఇలా దశల వారీగా మొత్తం 3 దశల్లో ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ అంటూ ఇతర దేశాల్లో సక్సెస్ అయినటువంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని, ఈ గొప్ప ప్రణాళికని ఇక మీదట మన రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు. అయితే ఇప్పటి వరకు మనం మన చరిత్రలో చదువుకుంటూ వచ్చాం, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నటించను అని. ఇక మీదట భావితరాలు కూడా పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఆంధ్రప్రదేశ్ తీరరేఖ మొత్తానికి కూడా ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ అంటూ అటు సముద్రపు రాకాసి అలల నుంచి మత్స్యకారులను కాపాడటం మాత్రమే కాకుండా తీర ప్రాంత భూములు ఆక్రమణకు గురై ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళని కూడా గుర్తించి ఆ రాకాసి మూకల దగ్గర నుంచి ప్రభుత్వ భూమిని, ఈ సహజ సంపదను కూడా కాపాడే విధంగా పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోబోతున్నారు. మరి అటువంటి ఈ గొప్ప కార్యక్రమం మన రాష్ట్రంలో కూడా ఘన విజయం కావాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.